మరి మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో చేరి మన అందరం ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ పరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలు. నీ కృపలన్నిటి కొరకే వందనాలు. మమ్మల్ని ఉదయం నాయన ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పిలిచిన దేవుడు కనుక వందనాలు. ఎందుకు పనికిరాని మమ్మల్ని నీ కృపతో నింపిన దేవుడు కనుక వందనాలు. అయోగ్యురాలు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృప దయచేయండి. దుష్టుని యొక్క ప్రతి కార్యమును ఏస్తున్నాను బంధిస్తూ వినుచేవి గ్రహించే హృదయం లోబడే హృదయం దయచేయండి. సాతానికి యుక్తుల్ని శక్తుల్ని వాని యొక్క తంత్రాలను ఏసు రక్తం ద్వారా కొట్టివేస్తూ నీ కృప మాకు అనుగ్రహించండి. వాక్యం మీది ప్రభ, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఒక్క మాట సెలవివ్వండి ఆయన. ఉదయ కాల సమయంలో మా యొక్క ఆత్మకి ఉజ్జీవం కూడా దయచేయండి నాయన. మీరు మాట్లాడితే మా హృదయంలో నాయన నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటుంది కనుక మీరు మాట్లాడండి నాయన. మీ కృప లేదని మేము ఏం చేయలేము. మీ సహాయం చేయవలసిందండి. మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచవలసిందండి. సజీవుడు మహాగణుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వారం అంతా కూడా దేవుడు చూపించిన ఈ కృపలన్నిటి కొరకై దేవునికి ఎంతో వందనాలు. అలాగే మరి మీ మధ్యలో మళ్ళా వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఉదయకాల సమయంలో హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూసుకుందామండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. మనం ఎలాంటి సేవ చేయాలంట? ప్రీతికరమైన సేవ చేయాలంటే. ప్రీతికరమైన సేవ. ఈ యొక్క సేవ మరి మనం చేసేది ప్రతిదీ మరి స్త్రీలమైన మనము ప్రీతికరమైన సేవ చేయాలి అంటే మనం ఎలా ఉండాలి అన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూస్తున్నాం. మనందరికి తెలిసిన వాక్య భాగమే. ఆయనకు ప్రీతికరమైన సేవ ఒక స్త్రీ చేయగలదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మరి స్పష్టంగా మరి చాలా ఇష్టంగా ఎందుకు దేవుడు ఒక స్త్రీని చూడండి, ఏదైనా గొప్ప కార్యం చేసేటప్పుడు దేవుడు గొప్పగా మనల్ని హెచ్చించినట్టుగా చూస్తున్నాం. మనం దేవుడు ఎక్కడ కూడా తక్కువ చేయలేదు మనల్ని. ఆదాముని నిర్మించిన తర్వాత మొదట ఆదామునే పుట్టించాడు. తర్వాత అవ్వని ఎట్లా చేశాడంట? ఆదాములో నుండి ఒక ఎముక తీసి ఎట్లా చేశాడు? అవ్వని పుట్టించినట్టుగా ఎముకను తీశాడట. కాళ్ళలోంచి తీయలేదు, లేకపోతే ఒక ఏమంటారు నెత్తి పై నుంచి తీయలేదు, కానీ తన పక్కనే ఉండి సహకారిగా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? ఒక అవ్వని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు గొప్పగా మనల్ని నిలబెట్టుకునే దేవుడుగా ఉంటున్నాడు. క్షమించండి, ఇదేమో జారిపోతాము. గొప్పగా చేసినట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ దినం మనము మనల్ని గొప్పగా నిలబెట్టినటువంటి దేవునికి మనం గొప్పగా సేవ చేయడానికి మనల్ని ఒక స్త్రీగా పుట్టించినాడు. మనల్ని అంట దేవుడు ఎట్లా చేశాడంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ గా. చూడండి, దేవుడు ఆదాములో నుండి ఒక స్త్రీని చేశాడు. ఆ స్త్రీ ఎట్లా ఉందంట? ఆయనలో పర్ఫెక్ట్ గా ఉండడానికి దేవుడు నియమించాడట. అంతేకాదు, వీఆర్ దేవుని యొక్క సెకండ్ ప్రోడక్ట్. దేవుని యొక్క సెకండ్ ప్రోడక్ట్ గా దేవుడు మనల్ని చేశాడంటండి. మరి ఫస్ట్
ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోయింది. మరి కానీ దేవుడు ఏం చేశాడు? ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే ఒక స్త్రీని వాడుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆయన మనల్ని చూచుచున్న వాడట. మనల్ని ఎట్లా జారిపోతా ఉంది ఇది. మనల్ని చూస్తున్న దేవుడు. మనల్ని దేవుడు అంటే ఎప్పుడు కూడా తక్కువగా చేసినట్టుగా చూడలేదు. దేవుడు మనల్ని తక్కువగా చేసినట్టుగా చూడలేదు. చిన్న బుక్ అట్లా అడ్డు పెట్టుకున్నా అంటే దేవుడు మనల్ని ఎక్కడ కూడా తక్కువగా చూడలేదు. ఆయన మనల్ని ఎంతో గొప్పగా వాయిస్ రావట్లేదండి. అంటే ఒకసారి లీవ్ అయి జాయిన్ అవునా అంటే అందరికి వినిపిస్తుంది. ఇప్పుడు వినిపించలేదు. ఇది అక్క లేదు కదా. ఇప్పుడు వినిపిస్తుందండి నాకు కూడా. వినపడుతుందని వినిపిస్తుందండి. వినపడుతుంది అక్క. క్షమించమ్మా, నేను పైన మందిరంలోకి వచ్చి కూర్చున్నాను. ఇది సిగ్నల్స్ సరిగా రావడం లేదు. మనల్ని దేవుడు అంట మనల్ని దేవుడు తన యొక్క బిడ్డలుగా చేసుకున్నప్పుడు ఎంత చక్కగా నిర్మించాడు అన్నది చూస్తే 31వ అధ్యాయం 30వ వచనం చదువుతారు ఎవరన్నా? 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడ్డానికి దేవుడు నన్ను నియమించాడంటే ఎందుకో తెలుసా అండి? దేవుడు ఎందుకు కొనియాడతాడు ఒక వ్యక్తిని అనంటే, ఆయన బిడ్డలం గనక ఆయనకున్న పేరుని మనకు కూడా పంచిస్తాడట. కొనియాడబడ్డానికి మనల్ని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు మాత్రం తప్పకుండా మెచ్చుకుంటాడట. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని చేస్తాడటండి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని చేస్తాడు. మరి ఆయన కృప మనకి తోడుగా ఉంచి సహాయం చేసే దేవుడే అంటున్నాడు. చూడండి, మరి ఆయన ఈ యొక్క సామెతల గ్రంథంలో గమనించినట్లయితే స్త్రీకున్న బాధ్యతలు, స్త్రీకున్న ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా చూపిస్తాడు. స్త్రీలు ఎంత గొప్ప పని చేయగలరో, ఎంత దేవునికి ఇంపార్టెంటో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇట్స్ అ రేర్ పీస్. యు ఆర్ ఎ రేర్ పీస్. మీరు అనుకోవచ్చు, నేను ఎందుకు పనికిరాను, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, మరి నేను ఎందుకు బతుకుతున్నాను, నాకే తెలవట్లేదు, ఇదే అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, యు ఆర్ రేర్ పీస్. ఆయన స్పెషల్గా మనల్ని చేసినట్టుగా చూస్తున్నాం. స్పెషల్గా మనల్ని చేసినట్టుగా చూస్తున్నాం. మరి ఈ రోజున దేవుడు నన్ను స్పెషల్గా చేసినందుకు దేవుని స్తుతించాలి. ఆమె ఏం చేస్తుందంట? మరి అరుదు అంటున్నాడు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? ఎలా తయారైతే తెలుసా? ఎలా తయారైతాయి అంటే కొన్ని మరి షెల్స్ లేకపోతే ఆల్చిప్పలు ఉంటాయట. దానిలో ఒక చిన్న పురుగు ఉంటుందంటండి. ఆ పురుగు ఏమవుతుందట? ఆ పురుగుని వాటర్ కోసం, వర్షం పడుతున్నప్పుడు ఆ పురుగంట వాటర్ కోసం పైకి వస్తుందట. పైకి వచ్చి నోరు తెరుస్తుందంటండి. చాలా చిన్నదంట అది. మరి మెత్తగా శుతి మెత్తనగా ఉంటుందట. స్త్రీలమైన మనం అతి శుతి మెత్తని వాళ్ళం, పింగ్లి కుండలు లాంటి వాళ్ళు అనమాట. మెత్తని మనల్ని దేవుడు అంటే ఆయా పరిస్థితుల గుండా తీసుకెళ్ళినప్పుడు దేవునికి ఉపయోగకరంగా ఉండే బిడ్డలుగా మనం చేస్తాడట. చూడండి, మనం ఎప్పుడైతే ఆ యొక్క పురుగు పైకి వస్తుందో, వాటర్ పైనుంచి వర్షం పడుతుంటేనంట అన్ని నీళ్లు, ఉప్పు నీళ్లు తాగదంట. అది చాలా ఫ్రెష్ వాటర్ వేల్ అనమాట. అయితే ఆ నీళ్ళని నింపుకోవడానికి, తన చుట్టూ నీళ్ళలో ఉండడానికి ఏం చేస్తుందట? నీళ్ళలో ఉండడానికి నోరు తెరుస్తుందంటండి. కానీ అట్లా పడేటప్పుడు ఆ వర్షం నీళ్ళతో పాటు ఇసుక లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఇసుక తన బాడీకి అంటుకొని ఆ యొక్క
బాడీలోంచి బయటికి వెళ్ళగొట్టడానికి అది నానా తిప్పలు పడుతుందంట, యాతన పడుతుందంట. దాని నుంచి వదిలించుకోవడానికి అంటుకుపోద్దంట ఆ ఇసుక. అయితే దాన్ని ఎంతో కష్టపడుతుందంట. శుతి మెత్తన దానికి ఒక పెద్ద బండగా వేసి నలిపినట్టు అవుతుందంట. అటు తిరుగుతుందంట, ఇటు తిరుగుతుందంట, అటు మొత్తం లోపలే తిరిగి 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 ఆ ఒక్క నీటి బొట్టు కోసము మరి తను బలి అయిపోతాడు. బలి అయిపోద్ది. మన జీవితకాలం అంతా ఎన్నో కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏం చేస్తాం మనం? చాలా సార్లు ఈ ముత్యము కంటే విలువైన వారంగా ఆ మెత్తటి శరీరానికి ఎంతో కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధనలు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉంటామనమాట. అనుభవించి అనుభవించి గట్టి చనిపోయే ముందు గట్టిగా అయిపోతుందంట ఒక్క ఇసుకరేణు. అలాగే ఎన్నో కష్టాలతోటి ఒక స్త్రీ గట్టిగా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా గట్టిగా అయిపోయి మరి దేవుని కొరకు ఒక పర్ల్, మంచి పర్ల్ గా తయారవుతుందంట. మన జీవితాల్లో వచ్చే కష్టాలు మనల్ని గట్టిగా చేస్తాయి. అయితే దేవుడు మనల్ని వాడుకోవడానికి అలాగ చేస్తున్నాడు. ఇట్స్ అ రేర్ పర్ల్ అంటున్నాడు. అయితే అరుదు అంటున్నాడు. అట్టిది ముత్యం కంటే అమూల్యమైంది. తన అమూల్యమైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్న దేవుడు అంటే. ఆయన పడ్డ శ్రమంలో శ్రమానుభవం గుండా దేవుడు తీసుకుని వెళ్తాడట. మనల్ని ఏం చేస్తాడు? శ్రమ అనుభవించడానికి దేవునికి తెలుసట. నువ్వు బేర్ చేయగలవని నిన్ను పిలిచాడు ఒక స్త్రీగా. మరి చూడండి, పుట్టినప్పటి నుంచి ఎన్నో పనులు చేస్తాం మనం. మరి మగవాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు కూడా చేస్తారు. కానీ మరి దేవుడు కృపతోటి మనల్ని ఆ పని కొరకు ఎంచుకున్నాడట. దేవుని కృపతోటి అరుదు అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. ఒక నమ్మకమునకు ఆస్పాదంగా పిలుస్తాడట. మనుషులు దేవుని యందు నమ్మకిస్తారో లేదో కానీ తెలియదు, కానీ అన్యులైనా సరే తన భార్య యందు నమ్మకిస్తారట. అలాంటి ప్రోడక్ట్ గా నిన్ను చేశాడు. నిన్ను ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవుడు చేసినందుకు దేవుని మనం స్తుతించాలి. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అంటే షీ హ్యాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్. మనము బుద్ధి లేని వాళ్ళమే. చూడండి, ఆడగొర్రెలంట బుద్ధి లేనివంట. ఈ గొర్రె దాటంటారే అట్లా అన్నిటినీ నమ్మేస్తుందంట. కానీ మనల్ని దేవుడు పుట్టించినందుకు ఉదయాన్నే లేచి, ప్రభా నేను నా బుద్ధి నాకు చాలదు, చాలాసార్లు బుద్ధి లేని పనులు చేస్తాను. నన్ను చూసి చాలాసార్లు మా పిల్లలు కూడా నవ్వుకుంటారు అనమాట. ఏంది మమ్మీ నువ్వేం చేస్తున్నావు అని నవ్వుకుంటారు అనమాట. మమ్మీ ఇంత ఇదిగా ఉంటే ఎట్లా అంటారు. ఏం పర్లేదు, గాడ్ మేడ్ యూ లైక్ దాట్. మనల్ని బుద్ధి లేని వాళ్ళగా అనుకున్నా పర్లేదు, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనకి ఇన్నోసెంట్ ఇట్స్ అ సెంట్ అనమాట. ఇన్నోసెంట్. మరి కొంతమంది బాగా అతి తెలివి చూపిస్తారు. కొంతమంది ఆడవాళ్ళు అసలు ఎందుకు ఇంత చదువుకుంది? మా దగ్గర ఒక సిస్టర్ ఉన్నారు, ఎంతో చదువుకుంది మరి రిటైర్మెంట్ కూడా అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ చేసి. కానీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ యొక్క పిల్లల్ని, అమ్మా కొంచెం ఇది కలిపి ఇవ్వా నాకు అని అడుగుతుంది. ఎన్నిసార్లు చెప్తాను, ఏంటమ్మాయి ఇట్లా ఉండొద్దు, నువ్వు అన్నిటికీ వాళ్ళ మీద డిపెండ్ అయితే నిన్ను మోసం చేస్తారు అని అంటాను. కానీ ఏం చేయనక్క, నాకు రానే రాదు అంటారు. ఆమె పీజీ కంప్లీట్ చేసి మంచి టీచర్ వృత్తిలో ఉన్న ఆమె, ఇన్నోసెంట్, వెరీ ఇన్నోసెంట్. అయినా దేవుడు ఆమెని బ్లెస్ చేసినాడు. అండ్ ఎంతో మంది ఉండే ఆమెని బాప్తిసం తీసుకోగానే మరి ఆమె జీవితంలో బాప్తిసం తీసుకోగానే మరి అందరూ వదిలిపెట్టేసినారు. అసలు ఏమి బాప్తిసం తీసుకున్నంటే పక్కన ఇంట్లోంచే ఉండి వాళ్ళ అమ్మోళ్ళు ఎవరు రాలే. కానీ ఆమె బాప్తిసం తీసుకోగానే దేవుడు ఆమెను చూసి, ఆమె హృదయాన్ని చూసి మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు.
అమ్మ దేవుని నుంచి దూరంగా అయిపోద్ది అనుకున్నా, కానీ దేవుని కోసం నిలబడింది. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మోసం చేస్తానే అక్క జీవితం అంతా నేను మోసపోయానక్క అంటది. ఎందుకని? ఆమె ఇన్నోసెంట్ బట్టి. కానీ ఆ శ్రమల కొలిమిలో నుండి వెళ్ళడానికి దేవుడు ఆమెకి కృపనిచ్చాడు. ఎందుకంటే దేవుడు కూడా మన యజమానుడు, ఆయన మన భర్త అంటున్నాడు. ఆయన మన యందు నమ్మికించాడంట. ఈ లోకంలో ఉన్న శ్రమలు నువ్వు తాళుకోగలవని ఆయన నమ్మికించాడు. ఇదిగో ముత్యంలాగా నువ్వు అనేక మార్లు నలిగిపోతుండొచ్చు, కానీ దేవుడు అన్నా విరిగి నలిగిన హృదయం గలవారిని వారికి యెహోవా ఆసన్నుడు అంటున్నాడు. మరి ఇంకా ఆమె ఏంటంటే ఆమె జీవితంలో ఫస్ట్ ఆమె సంఘం కోసం దేవుడు ఏం చేశాడు? సంఘము వధువుగా గుర్తించాడు. అందుకనే ప్రాణం పెట్టాడండి. ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం ద్వారా రక్షణ విలువైన ఎంతో గొప్ప విలువ మన కోసం పెట్టినాడు. ఆయన ప్రాణత్యాగం ఎంతో విలువైంది. ఆ విలువను గుర్తించి అనేక మంది స్త్రీలు ప్రభుని అంగీకరించారు, మెత్తని హృదయంతో అంగీకరించారట. అయితే మనం కూడా అందరం రక్షణ పొంది ఉండాలి. రక్షణ అంటే శిక్షను తప్పించుకుంటాం. ఈ యొక్క రక్షణ పొంది ఉండాలి. దేవునిలో మనం ఏం చేయాలంట? కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి అమ్మ. ఎవరిని? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసం స్థిరపరచబడుచు, విశ్వాసమందు స్థిరపరచబడుచు ఇంటి వలె కట్టబడాలంట. ఇంటి వలె స్టెప్ బై స్టెప్, లేకపోతే ఒక్కొక్క ఇటుక పేర్చబడి ఎలాగైతే మరి మనం ఉంటామో అలాగే ఒక్కొక్కలంగా మనం ఏం చేయాలంటే అండి, దేవుని యొక్క ఇంటి వలె మనం కట్టబడాలి. దేవుని యొక్క ఇంటి వలె మనం కట్టబడాలి అమ్మా. ఒక్కొక్కసారి ఇటుక అమర్చబడేటప్పుడు దాన్ని ఏం చేసేస్తాడు? కట్ చేస్తాడు. ఒక ఇటుకకి మధ్యలో చిన్న ఇటుకే వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంట? ఆ ఇటుకని కట్ చేస్తాడు. అట్లని మనలో ఉన్న అహాన్ని దేవుడు కట్ చేస్తాడు. కట్ చేసి అమరుస్తాడట. మనలో ఉన్న ఆ ప్రేమకి ఆ ప్రేమకి సంతోషానికి మధ్యలో చిన్నగా అతకడానికి మనలో ఉన్న అహాన్ని కట్ చేస్తాడు. కొన్నిసార్లు కోపాన్ని కట్ చేస్తాడు ప్రభు. నాకు ఒక బలహీనత ఉండేది, చాలా రోషం అనమాట. నేను పౌరుషం గలదాన్ని, చిన్నప్పటి నుంచి నన్ను మాట అంటే పడను అసలు. అట్లాంటి దాన్ని చాలాసార్లు పరిచర్యలోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఘోరం. నాకు రోషం ఎక్కువ తెలుసు. ఆ రోషంలోనే కొడతాడు దేవుడు. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడో లేదో నాకు తెలియదు. చాలా కొడతాడు. ఆయన ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే మనమంట మచ్చలేని గొర్రె పిల్లలంగా ఆయన సన్నిధిలో కనబడాలట. అందుకని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆయన బిడ్డలుగా ఉండడానికి ఆయన బిడ్డలుగా ఉండడానికి మనల్ని అమర్స్తాడంటండి. ఇంటి వలె కట్టబడతాం. ప్రతి దినము మనం చేసే పనులు ఒక్కొక్క ఇంటిలాగా చక్కగా కట్టబడుతున్నాం. ఈరోజు నేను మంచి భక్తిగానే ఉన్నానే, మంచి ప్రార్థనా పర్రాలని, నేను ఇంతగానం చేసిన, నాకు ఎందుకు ఇంత కష్టం అంటే ఏదో కొడుతున్నాడు దేవుడు అక్కడ. నువ్వు ఇంటి వలె క్లీన్గా కట్టబడాలి. ఎట్లా మనల్ని సరిచేస్తాడు ప్రభువు? నేను ఇంత బాగున్నాను కదా, మరి నన్ను ఎట్లా మెజర్ చేస్తున్నాడు అంటే, ఆయన మట్టపు గుండంట. అంటే ఆయన వాక్యంతో మనల్ని ప్లమ్ లైన్ అంటారు కదా, ఒక ప్లమ్ లైన్ పట్టుకొని ఆయన మనల్ని సరిగ్గా మంచి గోడగా కడతా ఉంటాడు. మన యొక్క ఇంజనీర్, మన యొక్క మేస్త్రి గారు, లేకపోతే అన్నీ కట్టేది ఆయనే. ఆయన ఏం చేస్తాడు? టక్కని ఎవరో ఒకడు మాట అంటారు అంతే. మనం కక్కలేక మింగలేక ఏడవలేక ఏడుస్తా, అయ్యో ఏంటిది ఇది, ఎస్, కానీ దాన్నంట మధ్యలో ఆయన ప్రేమని సిమెంట్ పెడతాడట.
ఆయన వాక్యం అనే నీరుని కట్టి గట్టిగా కడతాడటండి. మనం ఆయన ఇంటిలాగా కట్టబడుతున్నామంట. దట్స్ బ్యూటిఫుల్ కదండి. దేవుడు మనల్ని నిర్మిస్తా ఉన్నాడు. ఎప్పటి వరకు నిర్మిస్తాడు? మనం పరలోకంకి వెళ్ళే వరకు కట్టడే ఉంటాడంట మన జీవితాన్ని. కట్టి కట్టి సంపూర్తిగా చేసి మనల్ని ఆయన బిడ్డలుగా సంపూర్ణులుగా చేసి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడట. రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటాడు. ఆయనలో వేరుపారి. నేను అంటాను కదా, శ్రమల్లో మనం ఏం చేస్తాంట? విస్తరణ అంట. మనల్ని విస్తరింప చేస్తాడు ప్రభు. శ్రమల్లో విస్తరణ కలిగి ఉంటామంట. శ్రమల్లో విస్తరణ కలిగి ఉంటాం. మనకంట ఈ శ్రమల ద్వారానే చూడండి ఎస్తేర్ని కట్టాడు. ఎట్లా? ఆమె ఒక బీదరాలు, అన్య దేశం నుండి వచ్చింది. అంతేకాదు ఆమె తల్లిదండ్రులు లేరు. ఎంత ఇదున్నా సరే ఆమెను పైకి లేపాలి అనుకుంటే ప్రభు కొన్ని టెస్టుల ద్వారా తీసుకెళ్ళినట్టుగా చూస్తుంది. వెన్ గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యూ అప్, యూ హ్యావ్ టు గో త్రూ సమ్ టెస్ట్ అండి. చిన్న చిన్న టెస్ట్లే. ఆమె దీనురాలుగా దేవుని ఎదుటి నిలబడింది అంటండి. ఆ టెస్ట్లు అన్నిటికీ నిలబడింది. అందుకనే అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ షీ వాజ్ సెలెక్టెడ్. ఎందుకంటే షీఈస్ వెరీ హంబుల్. హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఏది కోరుకోలేదంట. నేను అంటాను కదా, ఆమె లైఫ్ చూస్తే, ఆమె లైఫ్ స్టైల్ చూస్తే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేనిదై, తల్లిదండ్రులు లేకపోతే ఇవాళ రేపు ఆడపిల్లలు చూడండి ఎట్లుంటారు. అంతా ఇష్టమే, వాళ్ళ ఇష్టమే. అమ్మో, తల్లిదండ్రులు ఉన్నా కూడా లోబడినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. తల్లిదండ్రులకు లోబడరు, పెద్దలకు లోబడరు. మరి హంబుల్నెస్ అనేది ఏ మూలను కూడా కనపడిన రోజుల్లో మనం అంటున్నాం. అయితే చాలా భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం. కానీ మనం ఆమె అంటే ఏం చేస్తుందంటే తెలుసండి, చాలా చక్కటి మాట అంటాడు 31వ కీర్తనలో, దీనులు నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పిచ్చుంటా. ఆమె ఏమంటున్నాడు? ఆమె తాను బ్రతుకు దినములన్నిటిను మేలు చేయను గాని కీడేమి చేయదు. మేలు చేస్తుంది కానీ కీడు చేయదట. ఈరోజు నీవు నేను మేలు చేసేవారంగా ఉండాలి. చేస్తున్నామా మేలు? నేను ఈ రోజు వరకు ఎన్ని మేలు చేశాను అని చెప్పి ఆలోచించేయాలి. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును. గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకుతుందంట. ఎక్కడ దొరుకుతుంది అది? అంటే గొర్రెలను పెంచితేనే గొర్రెబొచ్చు దొరుకుతుంది. అవునా కదండి? గొర్రెలను పెంచితే గొర్రెబొచ్చును అవిసెనార. అవిసెనార దేనికి? గొర్రెబొచ్చులో వేసి చక్కగా వీపు చేయడానికి అండి. సొంతగా తయారు చేసేవాళ్ళంటే ఇంతవరకు గొంగళ్ళు. ఇప్పుడంటే బ్లాంకెట్లు ఊళ్ళతో కాదు కానీ దేంతో వస్తున్నాయి? ఏమంటారు, ఈ ఏమంటారు, కొంచెం నిజమైన ఊలు కాదు కానీ అది గొర్రెబొచ్చు వెచ్చదనాన్ని ఇస్తుందట. ఆమె కూడా, ఆమె మాటల్లో వెచ్చదనం ఉంటుంది. కానీ ఇవాళ రేపు ఏంటి, అన్ని ఎలక్ట్రానిక్ థింగ్స్ ద్వారా, ఏమేమో ప్లాస్టిక్ వాటి ద్వారా వీటి ద్వారా వచ్చేసినాయి. కానీ ఈమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. పని చేసే స్త్రీ అట. పని చేసే స్త్రీ. ఈమె కష్టపడి పని చేస్తుందండి. తన వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. అంటే ఎలాంటి మనస్తత్వం? ఈమె కష్టపడే మనస్తత్వం. హార్డ్ వర్కింగ్ లేడీ అనమాట. ఈ ఉదయం హార్డ్లీ వర్కింగ్ లేడీలు ఉన్నారు కానీ హార్డ్ వర్కింగ్ లేడీస్ కనపడట్లేదు. అన్ని స్విగ్గీ డిగ్గీ అంటారు. మనం ఎట్లుండాలా? హార్డ్ వర్కింగ్ పీపుల్గా ఉండాలి. చాలాసార్లు ఈ హార్డ్ వర్కింగ్ రావట్లే. అన్ని పిల్లలకి బయట నుంచి ఫుడ్ పెడుతున్నారు కదా, దాని నిండా ఏముంటుంది? ఈ పిల్లలకి ఇప్పుడు అన్ని బర్గర్లు పిజ్జాలు అవి ఇవి అలవాటు అయిపోయినాయి. కానీ ఇంట్లో మంచిగా వండి పెట్టి అమ్మ ఉండాలి.
కష్టపడి తెచ్చుకోవాలి. అబ్బాయి ఎవడికి వస్తాడు? ఎవడికి వస్తాడు? చాలా కష్టం. తెప్పించేస్తే అయిపోద్దిగా. అందుకనే పిల్లలు ఒక్కొక్కరు పొత్తరంలాగా అయిపోయారు, అటు ఇటు తిరగకుండా అయిపోయారు, సోంబేరోళ్ళు అయిపోయారు. సోమర్తనం. తన కష్టపడదు కనుక పిల్లలకు కూడా కష్టం రాడలే. కష్టపడ్డం రావట్లే. కనీసం ఇల్లు కూడా ఊడ్చేది రాడలే. ఎందుకంటే తల్లిని చూస్తే పిల్లలు అదే ఫాలో అవుతారు. అదే ఫాలో అవుతారు. అండ్ ఇప్పుడంటే పని చేయలేకపోతున్నాను నేను. కానీ మా ఇంటికి ఒక్కొక్క క్యాంపులో, చిల్డ్రన్ క్యాంపులో కానీ యూత్ క్యాంపులో, ఒకసారి అయితే యూత్ క్యాంపులో వంట చేసేవాళ్ళు రాలే. అప్పుడు మా పాప ఒక నా కడుపులో ఉంది. అయినా మీరు ప్రార్థన చేయండి, ఈరోజు మా పాప బర్త్డే. ఆమె ఏమంటారు, నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమె కూడా పిల్లలు కలిగి సంతోషంగా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను. అయితే మా పాప నిస్సి నా కడుపులో ఉంది. ఆ టైంలో యూత్ క్యాంప్ ఒకటి ఉండిందండి. యూత్ క్యాంప్లో పనిచేయడానికి ఇవ్వలేరు. నేను వాక్యం చెప్పుకోకుండా ఏం చేసేదాన్ని, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏం చేయాలి, అవి వచ్చిన 75 మంది 80 మందికి వంట చేసి పెట్టేదాన్ని. ఆడపిల్లలందరూ ఉంటే, అమ్మాయి రెండ్రా కూరగాయలు పోయింది. నేను ఇప్పటికి మా మందిరంలో పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, కొండ్రా చాయ్ పెట్టినానా అని అంట. ఆంటీ నాకు రాదుదా, నిలబడు, పక్కన నిలబడు, ఎట్లా చాయ్ పెట్టాలి, ఎంతమందికి ఎంత వేయాలో ఇవన్నీ కూడా నేర్పిస్తానమాట. ఓ పిల్ల పచ్చళ్ళు చేయడం నేర్చుకుంది. ఫస్ట్ చిన్నోళ్లే పచ్చళ్ళు చేయడం నేర్చుకుని అందరికి చేసి పెట్టేదంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళ అత్తలకి, మామలకి, బాబాయిలకి, పిన్నులకి అందరికి ఆ పచ్చడి బాగుందిరా అని చెప్పి చేయించుకుని తింటారు అనమాట. ఎక్కడ ఆ పిల్లకి మరి కుకింగ్ ఫస్ట్ నేర్చుకుంది. ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి కేక్ తయారు చేయడం, చెయ్యరా నువ్వు బాగా చేస్తున్నావు తల్లి, చెయ్యినానా అని చెప్పి ఎంకరేజ్ చేశాను. వాళ్ళ మమ్మీ అంటదట, వాళ్ళ మమ్మీ ఏం చేసేది, నీకు ఇంత వంటగదిలో పని చేయడం ఎందుకే అంత ఇష్టం అంటే, పద్మాంటి వంటగదిలో పని చేస్తుంది, నేను కూడా మంచిగా అందరి కడుపులు నింపాలి అట్లా అని అన్ని చేయడం నేర్చుకుందని. మొన్న కేక్ చేసి కాలేజీలో ఒక మంచి ఐడియా ఇచ్చిందంట. ఏంటి, వృద్ధులకి లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి ఎట్లా కేక్ తయారు చేసి ఇవ్వాలి అని ఒక ఐడియా చెప్పిందంటండి. ఆమె ఎన్నో కాలేజీల మీద ఫస్ట్ వచ్చి ఐడియాని మెచ్చుకొని ఆమెకి 15,000 ఏం చేశారు తెలుసా, ఆమె గిఫ్ట్ గా వచ్చి అన్నది, ఆంటీ ఫస్ట్ కుకింగ్ మీ దగ్గరే నేర్చుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ ఆంటీ, అందరి ముందు నన్ను మెచ్చుకున్నారు ఆంటీ అని చెబుతుంది. నిజంగా మన పిల్లలు, మన సండే స్కూల్ పిల్లలు, మన చర్చి పిల్లలు ఏం చేయాలా, మన వంటకాలు అమ్మ వద్దు ఈ ఆంటీ అనకూడదు. ఏం చేయాలి, వంట చేసి పెట్టాలి. వాళ్ళ కడుపు నిండినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, ఆంటీ ఎట్లా చేయాలి ఆంటీ అని అడుగుతారు కదా, వెంటనే నేర్పించాలి, నిలబడి నేర్పించాలి. తల్లులు వంట చేయడం నేర్పించట్లే. ఈ పాతకాలం నాటి వంటలు అస్సలు నేర్పించరు. ఎందుకని, స్విగ్గీ, అందుకని గూగుల్లో ఎత్తుకుంటున్నారు ఆడపిల్లలు. నాకు రాదా, గూగుల్లో చూస్తే సరిపోద్దులే అప్పుడు నేర్చుకుంటా అంటున్నారు. కాదండి, మనం తల్లులంట వీఆర్ ట్రైనర్స్. అంటే వన్ హూ లెర్న్డ్ అండ్ వన్ హూ కెన్ టీచ్. మనం నేర్చుకుంటే నేర్పించే వారంగా ఉంటామంట. అయితే దేవుల్లో ఎలా ఉండాలంట, శోధనలకు నిలిచే వాళ్ళై ఉండాలట. శోధనలకు నిలబడే స్త్రీలంట వీళ్ళు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నిలబడ్డము మనము నేర్పించాలంట. తర్వాత ఇంటి వలె కట్టబడుచున్నాం, నాట్ హాఫ్ బిల్టెడ్ హౌస్, ఫుల్ బిల్టెడ్ హౌస్ గా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని దయను పొందాలంటే అండి, దేవుని దయను పొందాలి. ఇదిగో ఎస్తేర్ దేవుని దయను పొందింది, ఒక రాణిగా ఉంది, అనేకలు ఇళ్ళని నిలబెట్టింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇదిగోండి ఇంటి వలె కట్టబడుచున్నారు. దేవునితో ఎట్లుండాలంట,
ఫస్ట్ రూటెడ్ ఇన్ క్రైస్ట్, తర్వాత రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి, మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఒక స్త్రీ ఏం చేయాలి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో సంబంధమే ఉండదు కొంతమందికి, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు. ఈ రోజున ఆయనతో మంచి సంబంధం ఉందా లేదా మనకి అని చెప్పి ఆలోచన చేయాలి. ఆయనతో ఎలా సంబంధం వస్తుంది అంటే, మరియా మార్తలు వాళ్ళు కుటుంబం దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఎప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చినా సరే ఏం చేసేవారంటే అక్కడికి వచ్చి బస చేసేవారట. వాళ్ళ బీద వాళ్ళే, కానీ ఆ రిలేషన్షిప్ ఏం చేస్తుందంట, వాళ్ళని రివైవ్ చేసేది, వాళ్ళని ఏం చేసింది, దేవుని కొరకు ఆ రిలేషన్షిప్ దేవుణ్ణే తీసుకుని వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగినట్టుగా చూస్తాం. వాళ్ళ జీవితాల్లో ఒక తల్లి తండ్రి లేనివారు వాళ్ళ ముగ్గురు వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే దేవునికి ఏం చేశారంట, చక్కటి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు బీదోళ్లే, నేను పరమదేవుడినే అని చూడలే. దేవునికి బీదోళ్ళని గొప్పోళ్ళని ఏమి లేదు. దేవుడు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాడు, వన్ హూ ఆర్ హంబుల్ ఇనఫ్. మరియా మార్తల వలె ఉండాలి, స్పెండింగ్ టైం విత్ ద లార్డ్. ఆమె ఏం చేసిందంటండి, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ఆమె ఏం చేసింది, దేవుని పాదముల యొద్ద కూర్చుందంట. మనం కూడా దేవుని పాదముల యొద్ద కూర్చుండే స్త్రీలంగా మనం ఉన్నట్లయితే ఏం చేస్తాడు ప్రభు? తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడు. చూడండి ఎంతగానో, ఎంత మంచి సంబంధం అంటే, ఆయన పాదముల యొద్ద కూర్చున్నప్పుడు ప్రభు మార్తేమో అనేక పనులు కలిగి ఉందంట, పని పాట లేకుండా కూర్చుందామే ఉంది. కానీ ఏది ఫస్ట్, ఏది ప్రయారిటీ కలిగిందో, ఏది ముందులో, ఏది తర్వాత మనకు తెలిసి ఉండాలండి. స్త్రీలమైన మనము ఎప్పుడైతే ఆ ప్రయారిటీస్ తెలుసుకుంటామో అప్పుడంట మనం ఏం చేస్తుంది, దేవుని వైపు చూస్తా ఉన్నాం, దేవుని వైపు చూస్తాం. మరి ఎప్పుడైతే సత్సంబంధం కలిగి ఉంటామో, ప్రతి విషయంలో హంబుల్ హార్ట్ కలిగి దేవుని వైపు మనం నడుస్తాం. ఇదిగో ఇది ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈరోజు నీవు నేను ఉత్తమమైన వాటిని ఎంచుకుంటున్నామా? కొంతమంది పిల్లల్లాగా పనికి మాలిన థింగ్స్ అన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారు అండి, పనికి మాలిన థింగ్స్ అన్ని తెచ్చి పెట్టుకుంటారు. పనికి వచ్చేది ఒక్కటి పెట్టుకోరు. ఈరోజు నీవు నేను పనికి మాలిన థింగ్స్ వెంబడబడుతున్నామా? పనికి వచ్చే వాటి వెంబడబడుతున్నామా? మరియా ఉత్తమమైన వాటిని ఎంచుకుందంటే, మనం కూడా ఉత్తమమైన వాటిని కొరకు అడగాల. ఏది ఉత్తమమో అది చెయ్యాలి. ఈరోజు ఉత్తమమైన వాటి విషయమై ఆలోచించేద్దాం. మనం ఏది ఉత్తమమైంది? ప్రభు పాదముల ఎదురు కూర్చుంటా ఉత్తమమైనది, సువార్తను ప్రకటించుట ఉత్తమమైనది. ప్రభు వచ్చేస్తున్నాడు, ఇంకెంతకాలం చేస్తాం? ఇలాగే ఉంటాం. అందుకని ప్రభు వచ్చే ముందు మనం అందరం కూడా ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైన పాదములు కలిగి ఉందాం. సుందరమైన పాదములు కలిగి ఉందాం. బహుమతి పొందడానికి దేవుడు మనకి కృపనిస్తాడు. ఈరోజు నీవు నేను అలాంటి కృప కలిగి ఏం చేయాలంట? ఆమె దూరం నుండి ఆహారం తెచ్చు, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటుందట. ఏం పొలం ఇది? దేవుని సేవను చూచి దాన్ని తీసుకుంటుందట. చూడాలి. కొంతమంది బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులే అనుకుంటారు. నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారంటాడు. అందుకని ఆడవాళ్ళు త్వరగా మోసపోయే హృదయం కలిగే వాళ్ళు కనుక అందరు బైబిల్ పట్టుకుని ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే
బైబిల్ పట్టుకుంటే మంచిదే గాని ఏంటిది, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చూడాలండి. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ద్రాక్ష తోట ఒకటి నాటిస్తారు. కూడబెట్టిన ద్రవ్యం అంటే ఆడవాళ్ళు ఏం చేయాలి, ఉన్నాయన్నీ ఖర్చు పెట్టేయకుండా కూడబెట్టిన ద్రవ్యం ఒకటి తెచ్చి దాంతో ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తారట, హార్డ్ వర్క్ చేస్తారు. ఈ రోజున నీవు నేను హార్డ్ వర్క్ చేయాలి. ఇదిగో దాచుకున్న డబ్బులు పెట్టి బంగారం వెండి ఇవి కాదు కొనుక్కోవాల్సింది. నేను ఎప్పుడు కొనుక్కోలేదండి బంగారం, ఎంత మటుకు కొనుక్కోలే. బంగారం అంతా అమ్మి ఒకసారి బంగారం అంతా అమ్మేసి మేము ఏంటంటే మాకు బండి ఉండేది కాదు అప్పట్లో. అయితే ఒక మా అమ్మ పనిచేసే అక్కడ డాక్టర్ గారు చనిపోయారులేండి, ఇప్పుడు లేరు. మా అమ్మగారు నర్సు కనుక ఆమె పనిచేసే హాస్పిటల్ డాక్టర్ గారికి మా అమ్మ బాగా అవడమే గొప్ప ఆశ్చర్యం. ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆయన చాలా ప్రేమ చూసేవాడు. ఎందుకో మమ్మల్ని, మీరు మంచి సేవ చేస్తున్నారమ్మా అనేవాడు. ఆయన అన్యుడే, కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, మీరు ఎట్లా వెళ్తారు అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ బస్సు ఉండేది కదా, ఆటోలు ఉండేవి కాదు, రిక్షాలు ఉండేవి కాదు. అప్పుడు మా బాబుని ఎక్కించుకుని ఒక అబ్బాయి సైకిల్ మీద కూర్చోబెట్టుకొని, వాడు బాగా లావు ఉండేవాడు, ఆయాస పడిపోయేవాళ్ళం మేము నడవలేక. మేము 4 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం అనమాట. నడిచి నెమ్మదిగా స్కూల్స్లోకి వెళ్ళి దినమ్మంతా టీచింగ్ చేసేవాళ్ళం. మాకు డబ్బులు కూడా ఉండేవి కాదు ఆటోలో రావాలంటే. అందుకని ఒక మొక్కజొన్న బుట్ట కొనుక్కొని మొక్క బుట్ట కొనుక్కొని తినుకుంటా మేమిద్దరం సక్కం చేసి తినుకుంటూ వచ్చేవాడు. ఒక్కొక్కసారి ఒక అబ్బాయి వచ్చేవాడు, వాడు ఏం చేసేవాడు సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని నడిపించేవాడు. కానీ వీడు పడిపోతాడేమో అని భయం మాకు. అయితే ఆయన ఏం చేశారు, అమ్మా మీరు ఎలాగెళ్తారు, ఎలా ట్రావెల్ చేస్తారు అని అడిగాడు. ఏం లేదండి వెళ్తాం మేము ఇట్లా, మేము మామూలుగా ఏమంటారు మాకు బండి లేదు కానీ మేము నడిచి వెళ్తామని. మీరు దేవుని పని చేస్తా నడిచి వెళ్తారా, మీకు ఒక సహాయం చేయాలనుకున్నా నేను అన్నాడు ఒకసారి. ఏంటంటే నేను మీకు బండి కొనిస్తాను అన్నాడు. బండి కొనిస్తానని బజాజ్ కబ్ అని అది కొనిచ్చాడు అనమాట. అది కొనియడం అంటే 10,000 నేను కడతాను ఇనీషియల్ గా. అప్పుడు చాలా ఎక్కువ, 32,000 ఎంత ఉండింది ఇనీషియల్ గా. ఆ కబ్బు కొనిచ్చాడు. అయితే నేనేం చేశానంటే అమ్మ నెల ఎదురు చూడాల్సి వస్తుంది. నెల ఎంత కట్టాలంటే 1,000 రూపాయలు కట్టాలి. అమ్మో ఈ ఎన్ని నెలల్లో 3 సంవత్సరాలకి 800 1,000 రూపాయలు కట్టాలి. ఇంకా నెల కట్టాల్సి వస్తుంది, భయం వేస్తుంది మాకు, అప్పటి సత్య భయం. అందుకే నేనేం చేశానంటే నా మెడలో ఉన్న 2 గొలుసులు అంటే మా అత్తమ్మ ఇచ్చినాయి మా అమ్మ ఇచ్చినాయి, ఆ 2 అమ్మేసిన. అప్పుడు ఎంత బంగారం 3,000. ఆ 3,000 పెట్టి మొత్తం 4 తులాలు అంటే ఎంత, 4 ముళ్ళు 12. ఆ 12,000 పెట్టి అది అమ్మేసి ఆ బండికి కట్టేశాను అనమాట. ఇన్స్టాల్మెంట్స్ అన్ని కట్టేసేస్తే మా అత్తమ్మ అడిగింది, ఏం చేసినావు బంగారం అని అడిగింది. మా అత్తమ్మకి చాలా మంచి పొదుపరి ఆమె, మంచి జాబ్ చేసేది, మీటింగ్ గా చేసేది రైల్వేస్ లో. నీ మెడలో ఏమి లేకుండా అట్లా ఎట్లుంటావు అని అడిగింది. అంటే ఏం పర్లేదు అత్తమ్మా అన్నా. నేను నాకు కోడలని చెప్పను ఎక్కడ అంది. ఎందుకు బంగారం లేదు కదా. పర్లేదు అత్తమ్మా, ఇదిగో ఎవడన్నా వచ్చి కత్తి చూపించి బంగారం ఇచ్చేయాలా, కానీ ఇది దేవుని పనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, దేవుడు అని చెప్పి నేను ఇచ్చింది మీ అమ్మ ఇచ్చింది అన్నీ అమ్మేశావు అంటే పర్లేదు అత్తమ్మా అన్నది. అంటే చాలా కోపం వచ్చింది ఆమెకి. నీకు చిన్న మెత్తు కూడా ఇవ్వను అంది అండి. తర్వాత కొన్ని రోజులకి ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఏమంటారు, మా తాతయ్య అయితే గాజులు లేకోకుండా గాజులు లేకోకుండా అన్నం తినేవాడు కాదు, పెట్టనిచ్చేవాడు కాదు. ఏందో మొండి చేత్తో పెడతావు, నా జీవితం అంత మొండిగానే ఉంటది. ఆయన అన్నం తినడానికి కూడా ఏంటనమాట పక్కా హిందూ, అంటే ఆయన అన్నం కూడా పెట్టించేవాడు కాదు మమ్మీ. అలాంటిది మీ నాన్నమ్మ పెడదు గో అనేవాడు. అంటే మా పాస్టర్ గారు వాళ్ళ తాతయ్య గారు అనమాట.
ఆయన అన్నం కూడా పెట్టనిచ్చేవాడు, నీళ్లు కూడా ఇవ్వనిచ్చేవాడు కాదు. పర్లేదులే అనుకునేదాన్ని, అన్నీ చేసేదాన్ని, కడిగేదాన్ని, వంట చేసేదాన్ని. అని ఎందుకు చెప్తున్నా అంటే కొన్నిసార్లు పోగొట్టుకోవాలి. బంగారం మన వెనకాల రాదు. కొంతమందికి పిచ్చి బంగారం అంటే, కొంటనే ఉంటారు. కూడబెట్టిన ద్రవ్యం పెట్టి, బంగారం ఎంత కొన్నావు అని అడగడు, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ఏ పొలం కొన్నావు, ఎట్లాంటి ద్రాక్ష తోటలు నాటించావు, ద్రాక్ష పండ్లు అనేకులకి ఏం చేస్తుందంట, ద్రాక్షారసంతో గాయాలు కట్టాడంట మంచి సమరయులు. అలాగే అనేకలు గాయాలు కట్టడానికి దేవుని యొక్క మందిరంలో పనిచేసి ఆ యొక్క ద్రాక్ష తోటను నాటించిందంట, ఆత్మను సంపాదించింది, అందులో శ్రమపడి కష్టపడి దేవుని పనిచేసింది. ఆమె చీకటితోనే లేచి ఏం చేసింది, కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. ఆ నడుకటి చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది, బలపరుచుకుని తానే బలపరుచుకుంటుంది. ఈరోజు ఏందంట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నీ భక్తి, శక్తి, ఈ యుక్తి, దేవుని కొరకు పనిచేసేది ఏది కూడా బలహీనమైపోకూడదు నీ జీవితంలో. నీ మన వయసు బలహీనమై ఉండొచ్చు, మనం చేయాల్సిన పనులు చాలా ఉండొచ్చు, కానీ ఏంటంట, మనల్ని మనమే బలపరచుకోవాలి. కొన్నిసార్లు అంతే రండి, అలసిపోయి ఉండొచ్చు, జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, నీకు దిస్ ఇస్ ఇనఫ్ అని అనుకోవచ్చు. కానీ నిన్ను నీవే బలపరచుకోవాలమ్మా. ఈరోజు ఎవ్వరు వచ్చి శభాష్ నువ్వు ఒకప్పుడు బాగా దేవుని పని చేసినావు అని ఎవ్వరు ఒక్క మాట చెప్పరు. కనీసం ప్రభు దగ్గర నడిపించిన వాళ్ళు కూడా they'll forget you. బట్ నేను నీవే బలంగా ఏం చేయాలంటే బలపరుచుకుంటూ చేతులతో బలంగా పనిచేయడం నేర్చుకోవాలి. ఆమె తన వ్యాపార లాభంను అనుభవంతో తెలుసుకుంటుందంట. ఎక్కడ నష్టపోతున్నాం, ఎక్కడ అభివృద్ధిలోనికి రావాలి, నేను చేయాల్సిన పని ఏంటి అని చెప్పి వ్యాపారము ఎట్లా చేస్తుందంట, అనుభవంతో తెలుసు. కొన్ని అనుభవాల గుండా దేవుడు మనల్ని పంపిస్తాడు. ఎందుకని, ఇది నష్టం, ఇది లాభం అని చెప్పి తెలుసుకోవడానికి. కనుక మరి మనం ఏం చేయాలి, ఇదిగో బలంగా పనిచేయాలి. తన వ్యాపార లాభం అనుభవంతో తెలుసుకుంది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. వెన్ టైం కమ్స్, చీకట్లో ఉండాల్సి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, గోషేన్లో సెపరేట్ గా నివసించిన వారికి, గోషేన్లో ఉన్న తన ప్రజలకి వెలుగుందంటండి. ఆ మాట అంటాడు, గోషేన్లో అన్నీ చీకటి అయిపోయింది. చీకట్లో ఫరో ఇంటి వాళ్ళకి చిక్కని చీకటి అంట. అది అంటే చేతికి తన చెయ్యి తనకు కనబడినంత చీకటట. అంత చీకట్లో కూడా దేవుని పిల్లలకి వెలుగు కలిగి ఉంటాడు. ఎందుకో తెలుసండి, ఆమె దీపం మారిపోదు. నీటిలో పెట్టిన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఇది ఆరిపోకూడదు అంటే పాపంతో గాని కొంచెం కింద గాని మంచం కింద గాని పెట్టకూడదు. ఏం లాభం, దేవుని వెంబడిస్తే ఏం లాభం? వట్టి కష్టాలు వచ్చినా పర్లేదు, నీ ద్రాక్షలు గానుగలు వేసి తొక్కబడితేనే ద్రాక్షారసం తీయబడుతుంది. ఆ ద్రాక్షారసం నువ్వు తాగవు, వేరే వాళ్ళకి పెడతావు, అది అనేకులు గాయాలు కడతావు. అందుకనే దేవుడు నిన్ను కషర్లో వేసి నలిపేస్తూ ఉంటాడు, గ్రైండర్లో వేసి నలుపుతాడు. మెత్తటి సారవంతమైన ద్రాక్షారసం నీలో నుండి రావాలని రండి, ఫలించే ద్రాక్షాలుగా మనం, అది అనేకులు గాయాలు కట్టాలి. మన ఇంట్లో, మన జీవితాలు, మన పిల్లలకి, మన యొక్క భర్తకి, లేకపోతే మన బంధువులకి, మన దేశానికి నిన్నొక ద్రాక్షలుగా పెట్టు. ద్రాక్షలు అలాగే ఉంటే కుళ్ళిపోతాయి కదా, ఉంటాయి అవి. అదే ద్రాక్షారసం తయారు చేస్తే అనేక మందిలో రక్తహీనతను తొలగిచ్చేస్తాయి. యేసయ్య రక్తాన్ని మనకి దారవోసినాడు. ఆయన ద్రాక్షావళి, ఆయన ఫలింపు ఆ యొక్క శిలువ మీద రక్తం కార్చినాడు. ఆ రక్తపు దారులు మనల్ని అంటుకున్నాయి. అందుకని మనం కూడా ఆయన శ్రమల్లో కూడా పాలు పంపులు పొంది ఆయన బిడ్డలుగా బతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీవు నేను అలాగే బ్రతకడానికి దేవుడు
కృపనిస్తాడు. ఆమె రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. ఎందుకంటే ఆ దీపం సరి చేసుకుంటూ నూనె పోసుకుని సిద్ధపడి ఉంటుంది ఆమె. అందుకని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. చూడండి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. రైట్ రిలేషన్షిప్, రైట్ స్టాండింగ్ విత్ గాడ్, లేకపోతే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని సారం నీలో ప్రవహిస్తుంది. అప్పుడు చనిపోయిన తన వారందరినీ బతికించుకోవడానికి ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ప్రభు దూరంగా ఉన్నాడు, అదిగో సమాధి దగ్గరికి వెళ్తున్నాడు అన్నప్పుడు పరిగెత్తుకుని వచ్చింది. ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే బతికేవాడే నా తమ్ముడు అంటుంది. అక్కడే ఉన్నాడు ప్రభు. ఆయన మనసంతా అక్కడే ఉంది, ఆయన ప్రేమ అక్కడే ఉంది. ఇదిగో మనం కొన్నిసార్లు గుర్తుపట్టం. అయితే నిలిచి ఉండాలి. ఏం నిలిచి ఉండాలి? మనం వాక్యంలో నిలిచి ఉండాలి, మనలో ఆయన నిలిచి ఉండాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అంటే గుండె నిండా దేవుని యొక్క వాక్యం నింపుకోవాలి, సమృద్ధిగా నిలిచి ఉండాలట. హీ ఈజ్ సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. ఆయనలో నిలబడాలి. ఆయనలో నిలబడితే ఎంత కష్టమైన ఏం చేసే మనల్ని ఎక్కడ పెట్టినా సరే మనం ఫలించేలాగా ఉండాలి. ఫలించేలాగా మనం ఎందుకోనండి నేనేం పని చేసినా వాళ్ళకి మేలే చేసి ఆగాని కీడు అనిపించడానికి. ఎస్, దేవుడు మేలు చేయడానికి వచ్చాడు. ఆయన అనేకుల కొరకు క్రయధనంగా వచ్చాడు. నిన్ను రిప్రజెంటేటివ్గా ఈ లోకంలో పెట్టాడు. ఆయనలాగా ఆయన మేలు చేసి సిలువుకెక్కాడండి. ఆయన వాళ్ళే ఆయన సిలువకేశారు. నీ వాళ్ళే నన్ను సిలువకేస్తారు. మన వాళ్ళే మనల్ని సిలువకేస్తారు. అయితే భయపడదు, దేవుడు కృపనిస్తాడు. అందరూ వదిలిపెట్టిన యేసు ప్రభు నిన్నెన్నడు విడువను, ఎన్నడూ ఎడబాయనని చెప్పాడు. ఇంకా కొన్ని వచనాలు చూసుకో. మనం అన్నిటినీ జయించాలంట. జ్ఞానవంతరాలు ఏం చేస్తుంది? అన్నిటినీ జయిస్తుందట. ఈరోజు అన్నిటిని జయించడానికి దేవుని కృపని అడగాలి. ప్రభా నాకు చేతగట్లే, నేను ఓడిపోయాను అని ఎన్నిసార్లు అనిపించింది. నేనైతే చాలా సార్లు ఏడుస్తా దేవుని దగ్గర. ప్రభా ఐఎమ్ లూజర్, నేను ఎవరికి ఇష్టం లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఏం పర్లేదు. మనం అంటే ఎ క్విట్టర్ కెనాట్ బి ఎ విన్నర్. A quitter cannot be a winner. A winner cannot be a quitter. అంటే మనము ఎప్పుడైతే నేను ఓడిపోయాను అని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఓడిపోతామో వాడే కావాలి. నిన్ను ఒక బలమైన సాధనంగా దేవుడు నీకోసం నిన్ను నిలబెట్టుకోవాలని తన బలాన్ని మనకిస్తే, నేను ఓడిపోయాను అని ముందలే ఓడిపోతే నీకు జయం ఎప్పుడు వస్తుంది? క్రీస్తు యేసు మూలంగా జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఓడిపోయిన దానికి కాదు, ఇవాళ లేవాలి, లేచి నేను నిలబడతా దేవుని కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా ఐఎమ్ ద విన్నర్, ఐ వాంట్ టు బి ఏ విన్నర్. ఓడిపోయిన వాడికి బహుమతి ఇస్తానన్నాడు దేవుడు. జయించిన వానికి దేవుని యొక్క జయించిన వాళ్ళకి ఎన్ని అనుభవాలు గుండా వెళ్తారో వాళ్ళు. అలాంటి కృప దేవుడు మనందరికి ఇవ్వాలని చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు బి ఏ క్విట్టర్ అంటే పారిపోయిన వాళ్ళ లిస్టులో, ఓడిపోయిన వాళ్ళ లిస్టులో నేను ఉండను. ఎట్లుంటాను? జయిస్తా అని చెప్పుకోవాలి. క్రీస్తు యేసు మూలంగానే మన సొంత శక్తి, మన భక్తి ఇది మనకు జయమనివ్వదు. కానీ ఏమంటున్నాడు? జయించిన వారిని దేవునితో కూడా. చూడండి, నీ 2వ అధ్యాయం యోహాన్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించే వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులను నీవు కనుగొంటువని, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలేలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదటి నీకు నేను ప్రేమను వదులుతుంది. నేను చెప్పు నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయండి.
అట్టు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించినావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవులు గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినను కాదు. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తను. జీవవృక్ష ఫలమును భుజింపనెత్తను. తర్వాత శోధనలో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరవేయింపబడుతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మరి సంఘములతో దేవుడు చెప్పే మాట, చెవి గలవాడు వినుగాక. అవన్నీ చూస్తే జయించేవాడికి నేను తెల్ల రాతినిస్తాను, మన్నాను భుజింపనిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? చెక్కబడిన కొత్త పేరు ఒకటి ఉంటుంది, వానికే కనపడద్దు కానీ వేరే వాళ్ళకి కనపడదు అంటాడు. అవన్నీ కూడా 2వ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు జయించేవారికి అంటాడు. మనం జయిస్తున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? మరి ఈరోజు దేవుడు నిన్ను జయించడానికి పిలిచాడన్న సంగతి, మరి దేవుడు మనల్ని నిలబెట్టడానికి ఆయన కృపణిస్తాడన్న సంగతి ఏంటంట? మర్చిపోకూడదు. ఏంటిదంట? మనకు జయమిచ్చేది తెలుసా అండి? విశ్వాసం వల్ల మనం జయం పొందుతామంట. అదొక్కటి చదువుకుని ప్రార్థన చేసుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఇదిగో ఇంకొక దగ్గర అంటాడు కదా, నేను మీకు జయం ఇచ్చేది ఏంటో తెలుసా? మీ విశ్వాసమే అంటాడు. క్షమించండి, నేను తప్పు రాసుకున్నానేమో. మరి జయించేది విశ్వాసమే. ఈ విశ్వాసం మనలో ఉండాలి. అవిశ్వాసాన్ని కొట్టివేద్దాం. ఈ రోజున అవిశ్వాసాన్ని నుంచి పైకి లేద్దాం. అవిశ్వాసాన్ని నుంచి మనము దూరంగా వెళ్ళిపోదాం. ప్రభా, నాకు విశ్వాసం దయచి ఆవగింజంత విశ్వాసం తెచ్చాను. ఈ రోజు నేను విశ్వాసం ద్వారా జయం పొందుతాను. నేను పడిపోయిన దగ్గర లేస్తాను. ఎక్కడ పడ్డామో అక్కడే లేవాలి కదమ్మా. హైదరాబాద్లో పడిపోయి విజయవాడలో లేస్తానంటే కుదరదు. మనం ఎక్కడ పడిపోయాం దానిలో లేచి నిలబడి దేవుని కొరకు స్థిరంగా ఒక మంచి స్త్రీగా, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా మనందరం లేచి నిలబడ్డానికి మహాశ్రమల గుండా మనం వెళ్ళినప్పటికీ జయం ఇస్తాడంటే దేవుడు. ఎలాగో తెలుసు? విశ్వాసంతో. విశ్వాసం మూలంగా జయం అనుగ్రహించే దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధాన బలం కలిగిన దేవుడు. ఆయన పునరుద్ధానుడు కనుక ఆయనకు బలం ఉంది కనుక మనం లేపుతాడు. అదే విశ్వాసం అన్నది. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. ఈరోజు ఉందా మనకి విశ్వాసం? కొండలను పెకిలించే విశ్వాసం కావాలి, ఆవగింజంత విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం తీసివేయండి. పరిస్థితులు మన చేతులు దాటిపోయినా సరే దేవుడే మనకి విశ్వాసం ఇస్తాడు. అలాంటి కృప, ఆ విశ్వాసం దేవునితో కలిగి, దేవునిలో కలిగి మన జీవితం మనదే జయం. నెక్స్ట్ వీక్ అది మనం చూసుకుందాం. ప్రార్థన చేస్తాం. ఆంటీ 1 John 5:4 ఆంటీ అది